వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉన్నదని ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? మాకు తెలియదు క్యాస్ట్ గురించి అంటే ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఇట్లా అయినాక ఐ మీన్ అప్పుడు వాడు వచ్చి మాట్లాడికి చేసుకోవాలని ఉన్నది. చేసుకోవాలని ఉంటే అప్పుడు మా కొడుకు మేము జాగ్రత్త, నీ మరదల మనసులో తీగిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు బాబాయినా చేయలేడు కదా. ఇప్పుడు ఆయన నిన్ను చేసుకోను అది ఇదంటేనే కదా నువ్వు ఇంత చేసావు. నీ మరదలు నువ్వు చేసుకోనంటే మాకు ఏది ఉండకపోతుండే కదా. సరే అంతదాకెందుకు మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు. మాకు ఒక మాట చెప్తే మేము మాట్లాడాలం కదా, మేము ఏదో దారిలో చెప్పుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మాట్లాడినంత మాత్రంలో ఒకళ్ళు ఫోన్ చేసినంత మాత్రంలో ఎక్కడైనా రికార్డింగ్ అయినా చేసుకోమనండి, ఎక్కడైనా చూసుకోమనండి. నా కొడుకు చేశాడా, ఆ పిల్లే నా కొడుకు చేసిందా, ఎంక్వైరీలో తెలుసుకోమని. మీరు ఇక్కడ ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు పుట్టి పెరిగినప్పటి నుండి ఇక్కడే ఉన్నారు. సో మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి 25 సంవత్సరాలు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు బెదిరించడం వల్లనే మీరు తినకేమన్నా ముందుకు వెళ్ళిపోయారా? అట్లా వెళ్ళిపోలే. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి మాకు ఇల్లు ఇవ్వనంటేనే వెళ్ళాం, లేకపోతే ఇక్కడ నుంచి కదలకపోతుండే, మేము వెళ్ళకపోతుండే. మా కొడుకు కూడా ఇక్కడే ఇల్లు తీసుకుంది అక్కడ అంటే మళ్ళీ అక్కడ ఉండకపోతే రూమ్ ఇవ్వని అంటున్నారు, డబుల్ బెడ్రూమ్. అట్లని మొత్తానికి వెళ్ళిపోయాం. పాప పెళ్ళి కూడా అక్కడ వేసినాం. అసలు 2 ఏళ్ళ నుంచి ఇక్కడ రాట్ల పాప పెళ్ళి అయినా కానీ. ఇప్పుడు సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసిండా? మేము లేవు ఇక్కడ, మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, పాప పెద్దమ్మ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిండా? ఇక్కడ మీ అక్క వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే మా బాబు ఫోన్ చేశాడంట, రండ్రా అంటే ఒక్కడే ఉన్నాడు కదా, బోరు కొడుతుందని క్రికెట్ చూద్దాం రా అంటే వాళ్ళే వచ్చి ఇంకా మా ఆరాలు అన్నం తినిపించి పెట్టి మజ్జిగ కలిపించిందంట. పెద్దమ్మ ఇప్పుడు వచ్చేస్తా అనుకుంటే వచ్చాడంట, అంతే. నేను దమ్మాయిగూడలో ఉంటా, అక్కడికి ఫోన్ చేశాడు నాకు. మమ్మీ అన్నాడు, ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నా అన్న. అంటే ఏమన్నాడు, మమ్మీ వాళ్ళు వచ్చారంటే ఎవర్రా అంటే చంద్రగోళ తమ్ముళ్ళు వచ్చారు మమ్మీ. దేనికి రా అంటే పక్కకు రామంటున్నారు మమ్మీ అన్నాడు. ఎందుకు నాన్న అని ఒక్కటే మాట, మళ్ళా నాతో మాట్లాడాలని ఏమి ఈలోపు ఎంత జరిగింది. అసలు ఏమి నయము ఎక్కడున్నది చెప్పండి. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, పట్టుకున్నారు. మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. శిక్ష పడాలి వాళ్ళకి.